ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి బరువు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీని, మూవ్మెంట్ని, మొబిలిటీని పెంచుకోవాలనుకుంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూద్దామా? తప్పనిసరిగానమ్మా. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో నేను చెప్పినట్టు మీరు చెక్ చేసుకోండి. అందరూ నుంచోండి, నడుమును వంచి మీ చేతుల్ని మీ పాదాలు తాకటానికి ట్రై చేయండి. మోకాళ్ళు వంచకుండా, కుదిరితే మోకాళ్ళు ముద్దు పెట్టుకోండి. మంచి ఫ్లెక్సిబిలిటీతో ఉంటే చేతులు నేల కాంతాయి, మూతి వెళ్ళి మోకాళ్ళ కాంతుంది. మోకాళ్ళు వంచకుండా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా హెల్దీగా ఉన్నట్టు. మరి ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళందరూ ఇప్పుడు 3 దూరం ఉంది చాలా మందికి. మరి కరెక్ట్ గా ఈ స్థితి రావడానికి 4 స్టెప్స్ చూపిస్తున్నాం ఈరోజు. తప్పనిసరిగా ఈ స్టెప్స్ ట్రై చేయండి, పిల్లలకి ట్రై చేయించండి. నుంచుని మోకాళ్ళ ముద్దు పెట్టుకునే పాదహస్తాసన్ని సులభంగా ప్రాక్టీస్ చేయడానికి స్టెప్ వైజ్ ఎలా చేయొచ్చో ఇప్పుడు చూపించబోతున్నాం. 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం, గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వంచి చేతులతో ఆ కుర్చీ పై భాగాన్ని అట్లా పట్టుకుంటాం. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకుండానే చేతులతో కుర్చీ అట్లా పట్టుకున్న తర్వాత నడుముని పైకి కిందకి అట్లా మూమెంట్ ఇవ్వాలి. అప్పుడు కొంత ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. టైట్ గా పట్టిన కండరాలు నడువు భాగంలో ఏవైతే ఉంటాయో అవి కాస్త ఇట్లా మూమెంట్ ఇవ్వటం ద్వారా బాగా రిలాక్స్ అవుతాయి, బాగా సాగుతాయి. ఇలా కొన్నిసార్లు చేశాక నడుముని ఇంకా కొంచెం కిందకి బెండ్ చేయడం కోసం కుర్చీ కింద భాగంలో సపోర్ట్ ఉంటుంది కదా, దాని మీద చేతులు పెట్టేసి మోకాళ్ళు వంచకుండా కాళ్ళను స్ట్రైట్ గా ఉంచేసి ఇప్పుడు నడుముని పైకి కిందకి అట్లా స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఇట్లా 10-15 రౌండ్స్ చేసిన తర్వాత ఒక చిన్న లైట్ వెయిట్ బ్రిక్ లాంటిది కానీ ఒక చిన్న స్టూల్ లాంటిది ఏదన్నా తీసుకుని దాని మీద చేతులు పెట్టేసి నడుముని మెడని అట్లా వంచాలి. ఆ ఇటుకుని కానీ లేకపోతే ఏదన్నా చిన్న స్టూల్ కానీ సైజ్ తగ్గించి ఉన్న దాన్ని పెట్టుకుని దాన్ని పట్టుకుని నడుము మెడ మూమెంట్ అట్లా ఇస్తాం అనమాట. స్ట్రెచ్చింగ్ చేస్తూ మోకాళ్ళు వంచకుండా ఉండాలి. రొమ్ము భాగం మోకాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా అట్లా మనం బెండ్ అవుతూ ఉండాలి. ఇన్ని రకాలుగా క్రమేపీ సాధన చేస్తూ ఫ్లెక్సిబిలిటీ పెరిగాక అప్పుడు పాదహస్తాసన్ ఫైనల్ గా మనం చేయగలుగుతాం సులభంగా. నడు నొప్పులు, మెడ నొప్పులు తీవ్రంగా ఉన్నవారు మాత్రం, సయాటిక్ పెయిన్ తీవ్రంగా ఉన్నవారు మాత్రం దీన్ని అభ్యాసం చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో అందరం చేసుకుంటే గనక ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ బాగా పెరుగుతుంది. ఏ యోగాసనమైనా కూడా సులువుగా వేసేంత ఫ్లెక్సిబిలిటీ మన శరీరంలో వస్తుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. నోట్లో చెడ్డ సూక్ష్మజీవుల శాతం పెరగటం వల్ల దంతాలకి, చిగుళ్ళకి ఇన్ఫెక్షన్స్ కొద్దిగా మొదలై కూడా లోపల స్కేలింగ్ లాగా బ్యాక్టీరియాల కోటింగ్ పట్టేసి దుర్వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలని చంపేవన్నీ నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడతాయి. మరి కరక్కాయలు దొరుకుతాయి. ఆ కరక్కాయలు తెచ్చుకుని పొడి చేసేసి ఆ పొడికి పెద్ద ఉసిరికాయలు ముక్కలు కోసి ఎండబెట్టుకుంటాం కదా, ఆ ఎండిన ఉసిరికాయ ముక్కలను పౌడర్ చేసేసి ఈ 2 పొడులు సమానమైన పాళ్ళల్లో కలిపేసి పొడిని పళ్ళ పొడిలాగా చేసుకుని బ్రష్తో గాని వేలుతో గాని పళ్ళు తోముకుంటూ ఉంటే రోజు 2 పూట్ల నోటి దుర్వాసన పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.